సదానంద ప్రాప్తి కొరకై వరామి జపించడి నామం సౌమిత్రుని విడవని తారకనామం శుభం వైనలా రామనామం సుధా పాల సమలే రామనామం. డాన్స్ ప్రోగ్రామ్ చేసే పిల్లల్ని కొంచెం సైడ్ ఇవ్వండి. అమ్మా 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 ఇటునండి నారాయణాస్తే శ్రీ బ్రహ్మదేవతాభ్యో బ్రహ్మ వరిష్ఠేన సుందాభ్యో బ్రహ్మ సాల్చతో ఆంధ్రమంగళాధ్యేంద్రాంతరం దర్శయామి పార్వతీ మహారాజుకి నాట్యం నిర్వహించబడుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్నారుల ప్రదర్శన ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి. ముందుగా ప్రతి హిందువుకి మా శివ వినాయక హిందూ తరఫున ఆ వినాయక చవితిని ముందుకు రావడం జరుగుతుంది. అందుకుగాను ఈ 36 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఒక గో విలువలు ప్రతి భక్తులు ప్రతి హిందువు కూడా తెలుసుకోవాలి, వారిలో కూడా ఒక సంకల్పం అనేది రావాలి అని చెప్పి చిన్న లక్ష్యంతో ఈసారి గోజాతిలోనే ఎంతో విశిష్టత కలిగిన గో మన పుంగునూరు గోజాతి, వాటిని దాదాపుగా 90% అంతరించిపోయేవి. 10% కంటే తక్కువ మాత్రమే ఇంకా ఇక్కడ మిగిలి ఉన్నాయి మన భారతదేశంలో. వాటిని ప్రోత్సహించి మేము ముందుకు తీసుకుని రావాలి, ఈ కామారెడ్డి పట్టణ ప్రజలకు కూడా ఈ పుంగనూరు గోజాతిని పరిచయం చేయాలి అన్న చిన్న సంకల్పంతోనే మేము ముందుకు రావడం జరిగింది. మరియు ప్రతి ఒక్క భక్తులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పుంగనూరు ఆవు జాతి వీటి పాలతోని మాత్రము ఆ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు అభిషేకం చేయడం జరుగుతుంది. కేవలం ఆ వెంకటేశ్వర స్వామికి ఈ పుంగనూరు జాతి ఆవు పాలతోని మాత్రమే అభిషేకం చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ లో కేవలం చిత్తూరు డిస్టిక్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మాత్రమే వీటిని సంరక్షిస్తున్నారు. చాలా మంది కూడా వీటి విలువ తెలిసిన వారు వీటిని ఇంకా సంరక్షిస్తూనే ఉన్నారు. వీటి గురించి కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేయాలన్న సంకల్పంతో మా శివ వినాయక హిందూ సంఘ సభ్యులందరూ కలిసి కూర్చొని నిర్ణయించుకుని అతి విలువైన ఈ పుంగనూరు గోజాతిని ఇక్కడ కామారెడ్డి తీసుకొచ్చి పరిచయం చేయడం జరిగింది. ఇందుకు మా సంఘ సభ్యులు మరియు మా కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా వీటికి సహకరించారు. కామారెడ్డి మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక వినూత్నమైన ఆలోచనలతో ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి నెమలీకల గణపతి మట్టితో మేము ప్రతి సంవత్సరం మట్టితో చేసిన వినాయకుడిని పూజిస్తాము, ఇక్కడ నెలకొల్పుతాము. అదే దాంట్లో భాగంగా ఈసారి దాదాపు 7,000 నెమలీకలతో వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో ఇక్కడ మేము ఏ ఇయర్ పెట్టినా కానీ ప్యూర్లీ మట్టి గణపతి పెట్టడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఇక్కడ ఏదో ఒక వెరైటీ ఉంటుంది, ఇక్కడ ఏదో ఒక సర్ప్రైజింగ్ ఉంటుంది అని చెప్పేసి ఎంతో దూరం నుంచి కామారెడ్డి జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాలు యాదాద్రి, వరంగల్, కరీంనగర్ మరియు ఇతర ప్రాంతాల తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. మేము కూడా దినదినాభివృద్ధి లాగా కేవలం ఒక కాన్సెప్ట్ కి పరిమితం కాకుండా వినూత్నంగా ఆలోచిస్తూ ఏదో కొత్తదనాన్ని ఆలోచిస్తూ హిందుత్వము సనాతన ధర్మాన్ని ఎట్లా నిలబెట్టాలి, దాన్ని ముందు తరాలకు ఎట్లా అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈసారి ఎక్కడా లేనంత నాకు తెలిసి ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో లేని ఒక కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది.
పుంగనూరు ఆవులు అనేది చాలా మందికి, కొంతమందికి తెలిసి ఉంటది కానీ పట్టించుకోరు, చాలా మందికి తెలిసి ఉండదు. అలాంటి వాళ్ళకు కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. చాలా మంది మాకు ఇక్కడికి వచ్చి పుంగనూరు ఆవుల్ని చూస్తున్నాము, చాలా బాగున్నాయని మాకు ఫోన్లు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తుంటే మాకు ఇంకా ఉత్సాహకరంగా ఉంది. కంపల్సరీ మేము వచ్చే నెక్స్ట్ ఇయర్ దీనికన్నా మంచి కాన్సెప్ట్ ముందుకొచ్చి కామారెడ్డి పట్టణ ప్రజలనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని సర్ప్రైజ్ చేయడంలో ఎటువంటి ఫెయిల్ కామనేది మేము మాటిస్తున్నాము. అలాగే మట్టి గణపతి, పర్యావరణం ఈ రెండింటిని సమతుల్యంతో ముందుకు తీసుకెళ్తూ మా ముందు తరాల వాళ్ళు ఎట్లయితే చేస్తున్నారో పెద్దలు, మేము ఇప్పుడు దాన్ని నిలబెడుతున్నాము. ఇదే రాబడిని ముందు తరాల వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూ వాళ్ళకి అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు వినాయకుడిని ఎందుకు పూజిస్తాము, 11 రోజులు ఎందుకు పూజలు చేయాలి, మరి మన నెగిటివ్ సొసైటీలో ఈరోజు చూస్తున్నాం, నెగిటివ్ గా మాట్లాడే హిందూ ధర్మాన్ని కించపరిచే వ్యక్తులను ఎలా ఎదుర్కోవాలి, అలాగే మనం ధర్మాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని మాకు తోచినంత వీలైనంతగా మేము మా ముందు తరాల వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇంత పెద్ద సెట్ వేసి ఇంత మంచి ఆర్గనైజ్, ఎక్కడ కూడా ఎలాంటి అపశృతి జరగకుండా ఈ నవరాత్రులు కట్టుదిట్టమైన, అదే విధంగా చాలా డిసిప్లిన్ తో వచ్చే భక్తులు కూడా చాలా డిసిప్లిన్ తో మా ఆవరణాన్ని బాగా శుద్ధిగా ఉంచుకుంటూ వాళ్ళు కూడా పునీతులు అవుతున్నారు. కాబట్టి దీనికి మా సంఘ సభ్యులకు, పెద్దలకు, మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి, అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా భక్తులకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. భక్తులకు ఎస్పెషల్లీ కామారెడ్డి మరియు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి మేము ఇదే సర్ప్రైజ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా వచ్చే సంవత్సరాలలో కూడా ఇంకా మంచి కాన్సెప్ట్ ని తీసుకొస్తామని మేము తెలియజేసుకుంటున్నాం.